శ్రీనివాసరావు గారు నమస్తే సార్. సార్ జరుగుతున్న సార్ ఆడియో వస్తుందా నాది? మీ ఆడియో వస్తుంది, చెప్పండి. యా సార్, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాలు చాలా ముమ్మరంగా చేస్తున్నాయి. అంటే ఎవరు ప్రజలను ఆకట్టుకునే పరిస్థితిలో ఉన్నారు? అంటే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎవరికి ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి, పార్టీ ప్రతినిధులకి. మనం దూరంగా ఉండి మీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు చూస్తున్నాం. అయితే గతంలో ఎన్నడూ లేనంత పోటాపోటీగా, అంటే 2014లో కానీ 2019లో కానీ లేనంత పోటాపోటీగా ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో. ఇది స్పష్టం అండి. అంటే దీనికి కారణం తెలంగాణలో ఉన్న తెలంగాణ మీద ఉన్న సెంటిమెంట్ తగ్గిందా ప్రజల్లో, లేక కేసీఆర్ యొక్క పాలన అంతగా బాగోలేదని ప్రజలు అనుకుంటున్నారా? ఈ రెండింటిలో ఏదో ఒక కారణం ఉండి ఉండాలండి. లేకపోతే నిజానికి ఏ పార్టీ కూడా బీఆర్ఎస్ కి అవకాశం లేదు. ఎందుకంటే వారు చేశామని చెప్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా చెప్పుకుంటున్నారు కదా. అలా ఉన్నటువంటిది అప్పుడు ఆ పార్టీకి గురించి అసలు ఇంకొక పార్టీకి ప్రచారం చేసుకుంటే సావకాశం కూడా ఉండకూడదు తెలంగాణలో. కానీ దానికి భిన్నంగా 2018 ఎన్నికల తర్వాత 2023 ఎన్నికలు వచ్చేసరికి ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పోటీగా రంగంలో ఉన్నాము అని చెప్పుకోగలుగుతున్నాయండి. రైట్. అంటే ఎక్కడో ఒక చిన్న లోపం బీఆర్ఎస్ లో కనిపిస్తోంది. సో దాంతో పాటుగా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, అంటే ముఖ్య నేతలు వారి ప్రసంగాలు కనుక వింటూ ఉంటే వారు డిఫెన్స్ లో ఉన్నారు అనిపిస్తోందండి. మేము పోతే తెలంగాణ ఆగమవుతుందని ఒక నాయకుడు అంటున్నారు. సో ప్రతి మేము వచ్చినప్పటికీ కూడా మాకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఏ రాజకీయ పార్టీకైనా అనే మాట ఒక నాయకుడి నోటి నుంచి వచ్చింది. మీరు నన్ను కాదనుకుంటే అసలు మీకు జీవితమే లేదు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా మామూలుగా డిఫెన్స్ లో కంక్లూడ్ చేయండి శ్రీనివాసరావు గారు. కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్న విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా మొదటిసారిగా ఎన్నడూ లేనటువంటి సమైక్యంగా పోటీ చేయగలుగుతోందండి. ఒకప్పుడు బాగా ఊపులో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు వెనకపడ్డాం అనేటువంటిది ఆలోచించుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది. సో కాబట్టి పోటాపోటీగా జరుగుతోంది. పార్టీ వచ్చినా కూడా చాలా తక్కువ మెజారిటీతోనే బయటపడుతుంది అనేటువంటి విషయం ఢిల్లీలో కానీ మిగతా చోట్ల కానీ అనుకుంటున్నటువంటి విషయం అండి.